హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాయత్రి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మీకు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సాధారణంగా బెండకాయ ఫ్రై అంటే ఏముంది, చాలా ఈజీ కదా అనిపిస్తుంది. కానీ బెండకాయలో జిగురు ఉండడం వల్ల బెండకాయ ఫ్రై చాలా మట్టుకి కుదరదు. అలాగే జిగురు జిగురుగా ముద్ద ముద్దగా అనిపిస్తుంది. కానీ నేను ఈ వీడియోలో చెప్పే ట్రిక్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే తప్పనిసరిగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. అందుకు ముందుగా మీరు ఎన్ని బెండకాయలు చేయాలనుకుంటే అన్ని బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని, మీకు కావలసినటువంటి షేప్‌లో వాటిని కట్ చేసుకుని, ఈ కట్ చేసిన ముక్కల్ని మీరు ఏ పాన్‌లో అయితే ఫ్రై చేయాలనుకుంటున్నారో అందులో ముందుగా నూనె వేసి అందులో వీటిని తరిగి వెయ్యాలి. సాధారణంగా మనం తరిగి ఒక ప్లేట్‌లో తీసుకుంటాం కదా! అలా కాకుండా మనం ఎందులో అయితే ఈ ఫ్రైని రెడీ చేయబోతున్నామో అందులో కాస్త నూనె వేసి అందులో ఈ తరిగినటువంటి ముక్కల్ని వేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన బెండకాయ ముక్కలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఫ్రై వస్తుంది. నా స్టైల్‌లో బెండకాయ ఫ్రై ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులోని కావాల్సినన్ని జీడి పలుకులు వేసి దోరగా వేయించాలి. నేను తరిగినటువంటి బెండకాయల్ని ఆయిల్‌లో వేయాలని చెప్పాను కదా! నేను ఆయిల్‌లో వేసి వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఆ తరువాత ఈ విధంగా ఆయిల్‌లో జీడి పలుకులను వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై అయినటువంటి జీడి పలుకుల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఈ పాన్‌లో వేయాలి. ఆ తరువాత ఇందులో కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, కరివేపాకు వేసి చక్కగా కలుపుకోవాలి. ఇంగువ వేయడం వల్ల బెండకాయ ఫ్రై అనేది టేస్టీగా చాలా బావుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తరువాత దీని మీద ఒక మూత పెట్టుకోవాలి. మూత అనేది ముక్క మెత్తబడే వరకే పెట్టుకోవాలండి. చూసారా, నేను 5 మినిట్స్ తర్వాత కలుపుతూ ఉన్నాను. లైట్‌గానే జిగురుంది, ఎక్కువగా లేదు. ఎందుకంటే మనం ఆయిల్‌లో తరుక్కోవడం వల్ల. ఈ విధంగా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మగ్గిన తరువాత ఇంకా మనం మూత అనేది తీసేయాలి. మనకి ఎంతవరకు అయితే ఫ్రై చేస్తే సరిపోతుంది అనిపిస్తుందో అక్కడితో స్టాప్ చేయాలి. ఎందుకంటే కొంతమంది పచ్చిగా తింటారు, కొంతమంది ఇంకొంచెం వేగనిస్తారు. నేనైతే ఈ విధంగా వేగితే చాలనుకుంటున్నాను. అందుకనే నేను ఇంకా వేయించడం స్టాప్ చేస్తున్నాను. మీకు ఇంకా వేగాలి అనిపిస్తే ఇంకొంతసేపు వేయించండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసినటువంటి జీడి పలుకుల్ని, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కారంని, నచ్చిన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. కారం వేయగానే స్టవ్ స్టాప్ చేయకుండా ఒక 2 మినిట్స్ ఉంచండి. అప్పుడు కారంలోని పచ్చిదనం పోయి టేస్ట్ అనేది బావుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసినటువంటి ఫ్రై అన్నంలోకి చాలా బావుంటుందండి. బెండకాయ ఫ్రై అస్సలు అంటుకోదు. చాలా అంటే చాలా బావుంటుంది. కానీ మనకి చేసే విధానం కరెక్ట్‌గా రావాలి. ఎక్కువగా ఎప్పుడూ కలపకూడదండి బెండకాయ ఫ్రై. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు బెండకాయ ఫ్రై ఎంత టేస్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసి కలుపుకోవటమే. అంతే, ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.